వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం విడతలో 9 గంటల వరకు అభ్యర్థులను అనుమతించారు. 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ నెల 30 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం విడతలో 2 గంటలకు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. కాగా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,305 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులు సమర్పించారు. ఏలూరులోని స్థానిక న్యూ మార్కెట్లో ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులను అన్ని విధాలా ఆదుకునే విధంగా కృషి చేయటం జరుగుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. జలుమూరు మండలం చెల్లపేట పిఏసిఎస్ కార్యాలయం వద్ద రైతులకు వరి విత్తనాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ సబ్సిడీపై వీటిని అందిస్తున్నామని, ఈ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆయనతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఏపీ ఆక్పస్ చైర్మన్ గా ఏలూరు డీసీసీబీ చైర్మన్, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు విజయవాడ ఆక్పస్ బ్యాంకులో బాధ్యతలు స్వీకరించారు. తనను నమ్మి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. అలాగే ఆయన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయనకు ఈ పదవి రావడం పట్ల జిల్లాలోని కూటమి నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం మండలంలోని చెక్కునత్తం గ్రామ పంచాయతీలోని రైతు సేవా కేంద్రంలో సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని కొనియాడారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహేంద్ర బాబు, చెక్కునత్తం మణి, రాజా తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని నాగిశెట్టిపల్లి గ్రామ చెరువు తూము గత ఏడాది అక్టోబర్ 29న విరిగిపోవడంతో నీటి నిల్వ పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా రైతులు పంట వేసే సమయంలో బ్రహ్మ సాగర్ నుంచి విడుదల చేసిన నీరు వృధాగా పోతుంది. చెరువులోకి వచ్చి తూముగుండా పొలాల్లోకి, అనంతరం సరివేరు కలిసిపోయింది. ఈ పరిణామంతో గత ఏడాది అక్టోబర్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో అయాన్ డిజిటల్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ అంబేద్కర్ తనిఖీ చేశారు. అభ్యర్థులకు అక్కడ కల్పించిన వస్తువులను, పరీక్ష నిర్వహణను, బందోబస్తును పరిశీలించారు. అభ్యర్థులకు అన్ని వస్తువులు కల్పించాలని ఆదేశించారు. అవసరమైన వారికి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాలని వైద్య శిబిరం సిబ్బందికి సూచించారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో ఉన్న జిల్లా కలెక్టరేట్ సమీపంలో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి కందుల దుర్గేష్ 30 సెంట్ల భూమిని మంజూరు చేయించినట్లు కాపు సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి రాజమండ్రిలో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు రామినీడి మురళి, దొండపాటి సత్యంబాబు తదితరులు పాల్గొన్నారు. చేబ్రోలు మండలం సెలపాడు గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయంలో జీవ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా త్రయానక దీక్ష ప్రారంభమైంది. ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యహ వచన, పంచగవ్యము, దీక్షాధారణ, అఖండ స్థాపన, యంత్ర అనుష్ఠానము, పూజా హారతి, మంత్రపుష్పము, పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు విఘ్నేశ్వర పూజ, అగ్ని ప్రతిష్టాపన, ద్వాదశ పాత్ర సాధనము, శాంతి హోమము, మూర్తి హోమము, ధ్వజారోహణము జరుపుతున్నారు. గుడివాడ నియోజకవర్గంలోని డ్రైన్లు, ఇరిగేషన్ కాలువలు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని, రైతులకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని, 1 ఎకరాను కూడా ముప్పు బారిన పడనివ్వమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామంలోని పోల్ రాజ్ మేజర్ డ్రైన్లో 20 లక్షల రూపాయలతో పూడికతీత పనులను రైతులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.